शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా జాతకాలలో తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. ఈ నెలలో ఆగస్టు నెలలో ముఖ్యంగా ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందామండి. మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంది. అంటే చాలా బాగుందంటే అర్థం ఏంటంటే మీకున్న ప్లానిటరీ పొజిషన్ వల్ల మీకు మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ అంటే మీ రాష్ట్రాధిపతి యాక్చువల్గా మీకు ఎలక్షన్ ప్రభావం ఉంది కదా, అది మీకు తెలిసిన విషయమే. సో శని కుంభరాశిలో ఉండడం వల్ల అంత మంచి ఫలితాలు ఇవ్వడండి. మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీ భార్య విషయంలోనూ, మీ ఫ్రెండ్ సర్కిల్ విషయంలోనూ మనస్పర్ధలు, మాట పట్టింపు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా థర్డ్ భావంలో, మీ 3వ భావంలో మీకు పర్ఫెక్ట్గా ఏమైనా రాహు ఉన్నాడు కదండి, మంచి ఫలితాలు ఇస్తాడు. శుభవార్తలు వింటారు, దగ్గర పెద్ద ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టోళ్ళు చెల్లెళ్ళని కలుస్తుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు, మీ కొత్త ఆలోచనలని ఆచరణ రూపంలో పెట్టేస్తారండి. మీరు చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. అయినా మీ 4th భావాన్ని శని చూస్తున్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు కలగవచ్చు. అంటే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఇబ్బంది పడతారండి. ఏదైనా మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఇంక అద్భుతం ఏంటి తెలుసా, మీకు రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడానికి గురుడు కుజుడు మీకు పంచమాగంలో ఉన్నారు, పర్ఫెక్ట్గా బాగున్నారు. అంటే ఏంటంటే కుజగురులు గురుమంగళ యోగం అంటాం కదా, ఆ మంగళ యోగంలో ఉన్నారు. అంటే ఏంటి, రాజకీయ రంగంలో మీకు బాగా రాణిస్తారండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే మీకు పుత్ర సంతాన యోగమే కలుగుతుంది కుజగురుల వల్ల. అలాగే స్పోర్ట్స్ బాగా మీకు ఉన్నతమైన ఫలితాలు వస్తాయి, ప్రైజెస్ కూడా కొడతారు, గౌరవ మర్యాదలు దక్కుతాయి, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరిగిపోతుంది. అలాగే 4వ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి అనుభవం ఉంటుందండి. చక్కగా డెవలప్ అవుతారు, అనుభవంతులుగా తయారవుతారు. అలాగే నాటక రంగము, సినిమా రంగము, టెలివిజన్ రంగం ఉంటాయి కదా, సంగీత సాహిత్య నృత్య కళాకారులు కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది, బాగా విజయం సాధిస్తారు, డౌటే లేదు. స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వస్తాయన్నలా ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సప్తమస్థానం 27వ తారీఖు నుంచి కుజుడు వస్తాడండి. కుజుడు అంత మంచివాడు కాదని చెప్తాం మనం. అంటే కొన్ని వివాహ వ్యవస్థలో చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఏవైనా అష్టమస్థానంలో రఘుబుధులు మీకు మంచి అదృష్టం ఏంటంటే, రఘుబుధులు ఉన్నారంటే ఫారిన్ ట్రిప్స్ వేస్తారు. తర్వాత వచ్చి ధనయోగం ఉంటుంది మీకు. అలాగే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం పెరగడం అంటే జనరల్గా లగ్న ప్రకారం చూసుకోవాలంటే ఆయుర్దాయం బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల ద్వారా, అయితే వ్యాపారాల ద్వారా ధన సంపాదన కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అష్టమస్థానం కదా, మీకు చాలా బాగుంటుంది. ఈ గ్యాంబ్లింగ్ కానీ, స్టాంపింగ్, ఇవన్నీ మంచి స్పెక్యులేషన్ అవన్నీ కలిసి వస్తాయి. భాగ్యస్థానంలో అంటే మీకు ఏంటంటే జనరల్గా మీకు మీ మకర రాశి వాళ్ళకి అష్టమస్థానంలో మీకు ఇందాక సప్తమస్థానం ఉన్నాను కుజుడు, 6వ భావంలో కుజుడు అండి, మంచి చేస్తాడు. సప్తమస్థానంలో రఘుబుధులు ఉన్నారు. ఇందాక చెప్పింది అంటే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాడు, వ్యాపార మూలంగా ధనయోగం కలిగిస్తుంటాడు రఘుబుధులు, సప్తమస్థానం. ఇప్పుడు ఇందాక చెప్పింది అష్టమస్థానం ఇప్పుడు ఇక్కడ వస్తుందండి. సింహరాశిలో అష్టమస్థానంలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. అంటే ఏంటంటే తలవంతలకు వచ్చే ధనయోగం ఉంటుంది మీకు. కుజు దృష్టి కూడా ఉంది కాబట్టి, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీ ఆలోచనలు డైవర్ట్ అయిపోతుంటాయి, చెడు వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఫైనాన్స్ సంబంధించిన వృత్తుల్లో మీరు బాగా రాణించడానికే అవకాశం ఉంది. రవి బుధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, కుజగురుల కాంబినేషన్ వల్ల లాయర్స్, అలాగే ప్లీడర్స్ అంటారు సరే వాళ్ళకి, తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా బాగుంటుంది. 9th భావంలో శుక్రుడితో కలిసిన కేతుతో మంచివాడు కాదు, శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు, 25 తారీఖు చూస్తున్నాడు. సో గురు దృష్టి ఉంది. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు, గంగా స్నానాలు, కురుక్షేత్ర దర్శనాలు, మంచి శుభకార్యాలు చేసుకోవడము, విదేశ పర్యటన, హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేస్తున్న వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు చాలా బాగా డెవలప్ అవుతాయండి. భాగ్యస్థానం శుక్రుడు ఉన్నాడు కదా, అలాగే మంచి వ్యాపారాల అభివృద్ధి చాలా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. 10th భావాధిపతి నీచులోకి వెళ్ళిపోతున్నాడు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది.
కానీ మీరు కష్టపడి పనిచేయాలండి. ఎందుకంటే మీ పై బాసులు, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీకు కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. వాళ్ళని సాటిస్ఫై చేస్తూ కష్టపడి పనిచేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు, అందులో డౌటే లేదు. 11వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు. అంటే మీ తోబుట్టువులు అంటే అన్నయ్య కానీ అక్కయ్య కానీ వాళ్ళకి బాగుంటుంది. మీ మనీ కూడా ఖచ్చితంగా మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా డెవలప్మెంట్స్ ఉంటాయి, అందులో సందేహం లేదు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే సరే కంప్యూటర్స్ వాటిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా మీరు పూజించవలసింది అమ్మవారు. లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో స్థిర లక్ష్మి ఉంటుందండి. అమ్మవారికి కలువ పువ్వులు అంటే ఇష్టం కదా, కలువ పువ్వులతోటి మీకు తెలియదు ఏముందండి, అమ్మవారికి పూజ చేస్తారు కదా శుక్రవారం చేస్తే స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఉంటుంది కూడా ఆవిడ మీ ఇంట్లో.